నంద్యాలలో వైఎస్ విగ్రహ ధ్వంసం ఘటనపై ఎమ్మెల్యేలు గిత్త జయసూర్య, చరితారెడ్డి స్పందించారు. విగ్రహాన్ని వైసీపీ నాయకులు ధ్వంసం చేసి దాన్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో వైసీపీ నేతలే కుట్రపూరితంగా అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కూటమి అభివృద్ధిని ఓర్వలేక ఆ పార్టీ అధినేత జగన్ రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తున్నారని చరితారెడ్డి విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఫారిన్ నుంచి వచ్చే ఫండ్స్ అన్నీ మన దేశానికి వచ్చే ఫండ్స్ అన్నీ దాదాపు 25% మన ఏపీకే రావడం జరిగింది. అంటే దీనికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఏపీకి రామ్ అనే వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి విపరీతంగా పరిశ్రమలు రావడం జరుగుతోంది. ఈ 24 నెలల పాలనలోనే 24 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయంటే చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అంతేకాకుండా ఆ రోజు మాటిచ్చాం ఎన్నికల్లో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మాట తీరుగానే ఈరోజు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కాబట్టి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక రెండేళ్లలో రూపకల్పన ఇప్పటికే దాదాపు 11 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఎప్పుడైతే ఈ పరిశ్రమలు రావడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉంటేనే పరిశ్రమలు రావడం జరుగుతుంది. గతంలో మనము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణలో మత కల్లోహాలు అవి పెద్దపల్లి జిల్లా